शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अर्कपुरी महाराणी विश्वजननी అనసూయాదేవికి జయమగుగాక. ఈరోజు ప్రవచనం ప్రారంభించబోయే ముందు శ్రీకృష్ణ భగవానుని గురించిన 2 పద్యాలు చెప్పుకుని మొదలు పెడదాం. మౌళి పింఛము కంఠదామమును మెరయా విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. బృందావనంలో రాసక్రీడలు సరిపినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మౌళి పింఛము కంఠదామమును మెరయా విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. అదే శ్రీకృష్ణుడు వాడు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎందుకు ఈ శ్రీకృష్ణ ప్రార్థనతో మొదలు పెడుతున్నానంటే, ఈ అధ్యాయంలో అమ్మను కృష్ణతత్వంతో సమన్వయం చేయడం జరిగింది. శ్రీకృష్ణుల వారు మథురానగరంలో జన్మించిన బాల్యమంతా బృందావనంలో గడిపి మళ్ళీ మథురా నగరానికి వచ్చి అక్కడి నుంచి జరాసంధుడి యొక్క దండయాత్రను ఎదుర్కోలేక ద్వారకా నగరాన్ని నిర్మించుకొని ద్వారకా నగరానికి వెళ్ళిపోయి ఆ తర్వాత హస్తినాపురంలో విశ్వరూపాన్ని చూపించి కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించి జగద్గురు అవుతాడు. భాగవతంలో ఉండే కృష్ణుడు తీయనివాడు, సౌందర్యలహరి, గీత గోవిందం అన్నీ చెప్పినట్టయితే ఆ శ్రీకృష్ణుడికి సరిపోలదు. అందువల్లే ఆ శ్రీకృష్ణుడు ఆధునిక గోపికలకు కూడా అవకాశం కలిగించారు సుమా. అటువంటి ఆధునిక గోపికలు కొందరు మనకు ఈ అధ్యాయంలో కనపడతారు. అంతేకాకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏ రకంగా అయితే మథురానగరంలో శత్రువులను జయించి ద్వారకానగరంలో సంసారి అయి హస్తినాపురంలో ఆశ్రిత పక్షపాతి అయి కురుక్షేత్ర యుద్ధంలో అంతఃకరణ చతుష్టయానికి అరిషడ్వర్గానికి జరిగేటువంటి యుద్ధానికి సాక్షిగా నిలబడుతూ తానే గోవిందతత్వమై అనంతతత్వమై పురుషోత్తమ ప్రాప్తి పొందడానికి అనువైనటువంటి భగవద్గీతను జగద్గురువుగా బోధిస్తాడో, ఉపనిషత్ సారాన్ని ఏ విధంగా అయితే చెప్తారో అదే రకంగా మన్నవలో పుట్టి బాల్యం బాపట్లలో గడిపి అప్పుడప్పుడు తెనాల్లో, గుంటూరులో, నంబూరులో కూడా తన లీలలు చూపిస్తూ తర్వాత జిల్లేళ్ళమూడి వచ్చి ఇక్కడ విశ్వజనని అయ్యి అందరికీ ప్రేమ అనేటువంటి అమృతాన్ని పంచిపెట్టి సమానత్వాన్ని, సమగ్రత్వాన్ని, సమర్థత్వాన్ని, స్వేచ్ఛను అనుష్ఠించినటువంటి ఆ మహాతల్లి సాక్షాత్ కలియుగ శ్రీకృష్ణతత్వం అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అది ప్రతిపాదన ఒకచోట జరగలే, 3-4 సార్లు జరిగింది. అమ్మ జీవిత మహోదధిలో అమ్మ కృష్ణతత్వానికి సంబంధించి సమన్వయం చెప్తూ,  ఆ రకమైన పరిస్థితుల్లో ఇక్కడ 3 రకాల భక్తులు ఉన్నారు. 1 రకమైన భక్తులు, 2 రకాల భక్తులు, 3 రకాల భక్తులు, 4 రకాల భక్తులు, 5 రకాల భక్తులు, 6 రకాల భక్తులు, 7 రకాల భక్తులు, 8 రకాల భక్తులు, 9 రకాల భక్తులు, 10 రకాల భక్తులు, 11 రకాల భక్తులు, 12 రకాల భక్తులు, 13 రకాల భక్తులు, 14 రకాల భక్తులు, 15 రకాల భక్తులు, 16 రకాల భక్తులు, 17 రకాల భక్తులు, 18 రకాల భక్తులు, 19 రకాల భక్తులు, 20 రకాల భక్తులు, 21 రకాల భక్తులు, 22 రకాల భక్తులు, 23 రకాల భక్తులు, 24 రకాల భక్తులు, 25 రకాల భక్తులు, 26 రకాల భక్తులు, 27 రకాల భక్తులు, 28 రకాల భక్తులు, 29 రకాల భక్తులు, 30 రకాల భక్తులు, 31 రకాల భక్తులు, 32 ర
కథాగమన పరంగా నిన్న చెప్పినటువంటి సంభాషణ కొనసాగింపుగా తీసుకొచ్చినట్టయితే నిడుబ్రోలో రైలు దిగిన తర్వాత ఆ రాత్రంతా కూడా భావనారాయణ స్వామి గుడిలో గడిపి ఆ మనవడు తాత ఇద్దరు మరణించిన తర్వాత వారి ఖనన సంస్కారాలు చేసి నలకాసింతో కలిసి అమ్మ దొప్పలపూడి మీదుగా వస్తూ దొప్పలపూడిలో తన బట్టలు కూడా దానం ఇచ్చేసి మళ్ళీ చొక్కా లాగు వేసుకుని మా అన్నమ్మ చేరతారు. చేరేటప్పటికీ 9:30 సమయం అవుతుంది ఉదయం. అక్కడ మనకు ఈ అధ్యాయంలో కథంతా కూడా రంగమ్మ గారి యొక్క సంవత్సరీకాలకు వచ్చిన బంధువులతో, అమ్మను చూడడానికి వచ్చినటువంటి ఆశ్రితులతో, అమ్మ కాచడానికి వెళ్ళినటువంటి ఆశ్రితులతో, అమ్మ తన యొక్క జగద్గురుతత్వాన్ని వ్యక్తం చేస్తూ, ఆత్మతత్వాన్ని విశ్లేషణ చేస్తూ, శక్తితత్వాన్ని విశ్లేషణ చేస్తూ, ప్రత్యభిజ్ఞా ప్రవచనాన్ని గుర్తిస్తూ, తన యొక్క ఉనికిని ప్రబోధిస్తూ గడిపినటువంటి 3 రోజుల కథ ఇది. మన్నవలో 3 రోజులు గడిచి దొప్పలపూడి మీదుగా రామచంద్రపురం మీదుగా పొన్నూరులో మళ్ళీ రైలెక్కి మళ్ళీ బాపట్ల చేరడం వరకు ఈ అధ్యాయంలో కథ. ఆ కథాగమనంలో అమ్మ ఒక వంక ఆశ్రిత పక్షపాతిగా, ఇంకొక వంక హృదయంగమమైనటువంటి మూలతత్వంగా, ఇంకొక వంక ఆత్మవిశ్లేషణ చేసే సాధకురాలిగా, ఇంకొక వంక భావాద్వైతాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రాజ్ఞగా, ఇంకొక వంక నిర్వచనాలతో పరిమితమైనటువంటి అపరిమితమైన శక్తిగా తనను తాను ఎరుగుతూ మాట్లాడినటువంటి చర్యలన్నీ కూడా ఈ అధ్యాయంలో వర్ణించబడ్డాయి. అమ్మ మన్నవ చేరతారు. మన్నవ చేరడంతో అమ్మ ఇంట్లోకి వెళ్ళరు, బయట అరుగు మీద కూర్చుంటారు. అరుగు మీద కూర్చున్నప్పుడు అమ్మ నీ చూడడానికి గొల్ల నాగమ్మ వస్తుంది. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి అమ్మ ఎంతకాలానికో నిన్ను చూడగలిగాం, మా ఇంటికి వెళదానరా, మా ఇంటికి వెళదానరా, మా ఇంటికి వెళదానరా, మా ఇంటికి వెళదానరా అని చెప్పేసి పిలుస్తారు. కానీ గొల్లనాగమ్మ మన ఇంటికి వెళదామమ్మా అంటారు. అనేటప్పటికీ ఒక్కసారి ఇలా చేతులు పైకెత్తి గొల్లనాగమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి అతీంద్రియమైనటువంటి దీక్షను అమ్మ గొల్లనాగమ్మకి ఇచ్చారు. దాన్ని దృగ్దీక్ష అంటాం. కళ్ళ ద్వారా ఇచ్చేటువంటి దీక్షని, ఆ చైతన్యాన్ని పైకి తీసుకెళ్లేటువంటి విధానాన్ని దృగ్దీక్ష అంటాం. ఆ దృగ్దీక్ష ఇచ్చారు అని ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, అమ్మ నిన్ను చూస్తుంటే మిట్ట మధ్యాహ్నం ఉండేటువంటి సూర్యుడిని చూసినట్టుగా ఉంది. ఆ సూర్యుడిని చూస్తే కళ్ళు తెరవలేము, నిన్ను చూస్తుంటే కళ్ళు మూయలేము అని చెప్పేసి గొల్లనాగమ్మ గారు అంటారు. ఆ అత్యద్భుతమైనటువంటి ప్రేమైక సుధాతత్వాన్ని అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ వ్యావహారికంగా ఎలా అనుకుంటారు? పురుట్లో పిల్ల దగ్గర నుంచి పెంచిందిగా, ఆ మమకారం ఎక్కడికి చచ్చిపోతుంది, అందుకే కావాలని ముండా అంటారు. ఇదే మాట అంటారు, ముండా అనే మాటే అంటారు గొల్లనాగమ్మని గురించి. అక్కడ ఉన్నటువంటిదే చెప్తున్నాను. కానీ అక్కడ గొల్లనాగమ్మ ఎవరిని చూస్తోంది? అమ్మను చుట్టం లేదు, అమ్మలో ఉండే మూలమైనటువంటి ఒక తత్వాన్ని చూస్తోంది. అమ్మలో ఉండేటువంటి వసురుద్రాదిత్య స్వరూపమైనటువంటి ఆ పరమమైనటువంటి శక్తితత్వాన్ని చూస్తోంది. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఏ విధంగా అయితే ఒక ఋత్విక్కు మంత్రం పలికినప్పుడు దేవతలు యజ్ఞగుండం దగ్గరికి వచ్చి హవిస్సులు స్వీకరిస్తారో, అమ్మ నాగమ్మ కళ్ళల్లో ఉండే తపనను చూసి
నాగమ్మ దగ్గరికి వెళ్ళి ఖర్చుకుపోతుంది. చాలా అత్యద్భుతమైనటువంటి సంఘటన. ఇక్కడ గొల్లనాగమ్మకి దృగ్దీక్ష ఇచ్చారమ్మ. ఎందువల్ల? తను పాలిచ్చి పెంచబడింది. అది తక్కువ రుణం కాదు, చాలా పెద్ద రుణం. అమ్మ ఆ రుణం తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవడానికి సమయం కోసం చూస్తున్నప్పుడు గొల్లనాగమ్మతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇంతలోకి తెనాల నుంచి జానకమ్మ గారు, వెంకట సుబ్బయ్య గారు వస్తారు. జానకమ్మ గారు అమ్మకి అమ్మమ్మ గారు, వెంకట సుబ్బయ్య గారు మాతామహుడు. ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి వరుసగా ఒకళ్ళొకళ్ళు అమ్మని ఎత్తుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. మేము దానికోసం వస్తే దాన్ని తీసుకుని ఎక్కడికి పోతున్నావు అని చెప్పేసి నాగమ్మని గదమాయిస్తారు. నాగమ్మ మనసులో అనుకుంటుంది, ఇదే రంగమ్మ తల్లి అయితే ఇలా నన్ను అనేదా అని. అయినా ఎంతైనా వాళ్ళ పిల్ల కదా, నేను పెంచేంత మాత్రాన నా పిల్ల ఎలా అవుతుంది అనే భావనతో ఒక వ్యావహారికమైన భావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. చేసినా కూడా అమ్మ నాగమ్మని వదిలిపోకుండా అదే విధంగా అది చేసి పెట్టింది. పెట్టిన తర్వాత అక్కడ ఇంట్లో ఒక సంభాషణ జరుగుతుంది. జానకమ్మ గారు జానకమ్మ గారు వెంకట సుబ్బయ్య గారు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికే చిదంబరరావు తాత గారు అన్నపూర్ణమ్మ గారు వచ్చుంటే పెళ్ళేది అని చెప్పేసి చిదంబరరావు తాత గారు అడిగితే ఆ నాగమ్మ తీసుకుపోయింది, ఆ నాగమ్మ బాటి మేము చేయలేదు అని చెప్పేసి అంటే అన్నపూర్ణమ్మ గారు అంటారు, మనం ఏం చేశాము అని చెప్పేసి మనం ఏం చేశాము, అదే కదా నాగమ్మే కదా చేసింది పురిట్లో నుంచి కూడా అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ అమ్మను గురించి అర్థం చేసుకోవడంలో ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటున్నారనే విషయం చూడండి. మాతామహురాలైనటువంటి జానకమ్మ గారు ఎలా అర్థం చేసుకుంటున్నారు, పెద్ద మేనత గారైన అన్నపూర్ణమ్మ గారు ఎలా అర్థం చేసుకుంటున్నారు. ఇందులోకి సీతాపతి గారు కలగజేసుకుని అంటారు, ఎవరు చేశామో ఎవరు చేయలేదు అని చెప్పేసి దానికి ఏమైనా తెలిసే వయసా కాదు కదా. చిన్నప్పటి నుంచి నాగమ్మ దగ్గర పెరిగింది కాబట్టి మళ్ళీ నాగమ్మని చూసేటప్పటికీ వెళ్ళాలనిపించింది, వెళ్ళింది. దాని గురించి ఇంత గొడవ ఎందుకు, ఇంత రభసెందుకు అనే మాట అంటారు. ఇక్కడ అమ్మని అర్థం చేసుకోవడం అనబడేటువంటిది దగ్గరగా బంధువులు అనే వాళ్ళెవరికి కూడా సాధ్యం కాదు. వాళ్ళు కేవలం ఒక స్థూల శరీరం యొక్క స్వరూపాన్ని మాత్రమే చూస్తున్నారు. అమ్మ యొక్క ఆంతరమైన స్వరూపాన్ని చూడటం లేదు. అమ్మ వాళ్ళందరినీ అలాగే ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టారు. తాను ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉన్నారు. ఉంటూ తన యొక్క సౌమనస్యాన్ని ఏమాత్రం చెదరనివ్వకుండా, మౌనాన్ని ఏమాత్రం చెదరనివ్వకుండా, స్థితప్రజ్ఞతను ఏమాత్రం చెదరనివ్వకుండా తను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారిని కాపాడడమే తన యొక్క ధర్మం అన్నట్టుగా నాగమ్మను ఖర్చుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కథ ప్రారంభమవుతోంది. గొల్లనాగమ్మ గారింటికి వెళ్తారు. గొల్లనాగమ్మ గారింటికి వెళ్ళేప్పటికీ అమ్మ తాను తిరిగిన ప్రాంతాలని కూడా తిరుగుతుంటే అక్కడ గొల్లనాగమ్మతో అంటుంది, మీ అమ్మాయి సుబ్బలక్ష్మి ఉండాలిగా, నాకు పాలిచ్చింది, ఏమైంది అని అడుగుతారమ్మ. అడిగితే మా అమ్మాయి సుబ్బలక్ష్మి అని ఎవరన్నారమ్మా, నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. వాళ్ళు ఎవరో చెప్పుకుంటుంటే విన్నానులే అంటుంది. అప్పుడు ఆ పక్కనుండే ఒక సాకలమ్మాయి కాట్రపాటి నారాయణ గారు భార్య సుబ్బమ్మ గారు, వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు అమ్మాయి ఇక్కడ పెరిగింది కదా, ఆ స్మృతి ఇంకా పోలేదులే అని చెప్పేసి అంటుంది. అంటున్న తర్వాత గొల్లనాగమ్మతో అంటుంది, నాకు నీళ్ళు పోయి అని చెప్పేసి అంటుంది. అంటే ఇద్దరు గంగరావు చెట్టుకి నీళ్ళు పోసేదాన్ని కదూ, ఇప్పుడు ఒకసారి మళ్ళీ నీళ్ళు పోయి అని చెప్పేసి అంటోంది. నీళ్ళు పోస్తుంటే మా సుబ్బలక్ష్మి వస్తుంది. ఆ సుబ్బలక్ష్మి వస్తుంటే తోవలో మండి ఒక పెద్ద గిన్నె కనపడుతుంది. ఆ గిన్నెను కూడా తట్టుకుని వచ్చి అమ్మ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మ వచ్చావా అని చెప్పేసి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ సుబ్బలక్ష్మి నీ పాలు తాగమంటుంది. అమ్మని పాలు తాగమంటుంది సుబ్బలక్ష్మి. అప్పుడు నేను తాగను, నీ పాలు నా దగ్గర లేవు అని చెప్పేసి ఉంటుంది. నీ పాలు ఎక్కడున్నాయమ్మా అని చెప్పేసి అంటే, నాకు వాళ్ళు రోజు ఏదో పాలు ఇస్తుంటారు అని చెప్పేసింది. కాదమ్మా, నేను పాలిస్తాను, ఒకసారి తాగమ్మా
అని చెప్పేసి ఆ సుబ్బలక్ష్మి బలవంతం చేసి తాగుతూ ఉంటుంది. తాగుతూ ఆ మమకారంలో, తల్లి ఈ ఏడనర్థం కూతురికి నీ పేరే పెట్టుకున్నాను, రోజు కూలి చేసుకుంటే కానీ బతికే కుటుంబం కాదు మాది, కూలి చేసుకోవాలి, కూలి చేసుకుంటూ కూడా నేను తలుచుకుంటూనే ఉన్నాను, ఆ పిల్లకు పాలిస్తూ కూడా నువ్వే తాగుతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నాను, అయితే నేను లేకపోయినా కూడా ఉన్నాను అనుకో, లేకపోయినాను అనుకో అని చెప్పేసి సంభాషణ జరుగుతుంది. అక్కడ ఆ గొల్లనాగమ్మ కూతురు అమ్మను ముద్దు పెట్టుకోవాలనుకుంటుంది పాలు తాగుతుంటే, ముఖం అందదు. ఆ కారణం చేత అమ్మ చేయి సాచి ముద్దు పెట్టుకోమని చెప్పేసి ఇస్తుంది. ఇందులో ఏం జరుగుతుంది? అమ్మ ఒక అతి పవిత్రమైనటువంటి స్పర్శ దీక్ష ద్వారా ఒక ఉత్తేజితం చేసింది సుబ్బలక్ష్మిని. అక్కడ గురుత్వాన్ని కనిపిస్తోంది. దీక్ష ఇవ్వడం 3 రకాలు. దీక్ష అంటే ఏమిటి? ది అంటే ఇచ్చుట, క్ష అంటే నశింపచేయుట. ఒకటి నశింపచేసి ఇంకొకటి ఇచ్చుట, దాన్ని దీక్ష అంటారు. ఈ దీక్షని 3 రకాలుగా చెబుతారు. ఒకదాన్ని స్పర్శ దీక్ష, ఇంకో దాన్ని నయన దీక్ష లేదా చక్షు దీక్ష, ఇంకో దాన్ని భావదీక్ష. ఆ రకమైనటువంటి నయన దీక్ష అనేటువంటిది పొందినటువంటిది నాగమ్మ, స్పర్శ దీక్ష పొందినటువంటిది సుబ్బలక్ష్మి. వాళ్ళిద్దరూ అమ్మ కోసం వెంపర్లాడిపోయారు, తాతాలాడిపోయారు. సుబ్బలక్ష్మి అంటుంది, అమ్మ నీ కోసం నేను వచ్చాను తల్లి, నువ్వు ఎప్పుడో వేరే బయటికి ఎక్కడికో వెళ్ళామన్నారు, మరో రోజు వచ్చేటప్పుడు నువ్వు పొద్దున్నే నిద్రపోతున్నావు, నేను లేపడం ఎందుకని వచ్చేసాను, ఇలాగ నీకోసం బాపట్ల కూడా 2-3 సార్లు వచ్చాను అని చెప్పేసి చెప్తుంది. ఈ సంభాషణ సారాంశం ఏమిటి అని చెప్పేసి అంటే, అమ్మ తన పట్ల ఏ రకమైనటువంటి బాంధవ్య సంబంధం లేకుండా, రక్త సంబంధం లేకుండా, నువ్వా నేనా అనేటువంటి కొట్లాట లేకుండా నిష్కల్మషంగా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా తనలో తాను లయం చేసుకోవడానికి, వారి యొక్క చైతన్యాన్ని ఉద్ధరించడానికి అమ్మ సాక్షాత్ గురుతత్వంగా పూనుకొన్నారు. ఇది చాలా మహత్తరమైనటువంటి అంశం. ఇక్కడ అమ్మ ఆ రకమైనటువంటి దీక్ష ఇచ్చినట్టు కానీ ఇప్పించినట్టు కానీ ఎవరికి ఏమీ తెలియదు. అమ్మ గొల్లనాగమ్మ గారింటి దగ్గర ఉంటారు. ఉండగా 2 గంటలు గడిచిపోతుంది. గడిచిపోతే అప్పుడు నల్లకాసిం అమ్మను వెతుక్కుంటూ వస్తాడు. నల్లకాసిం అమ్మను వెతుక్కుంటూ వచ్చి, అమ్మ తాతగారు రమ్మన్నారు రా అని చెప్పేసి అంటాడు. అంటే అబద్ధం ఆడకుండా చెప్పు, తాతగారు రమ్మన్నారా తాతమ్మ రమ్మన్నారా అని అడుగుతుందమ్మ. 2 సార్లు నిగదీస్తుంది. నిగదీస్తుంటే అక్కడ జరిగింది ఏదో కళ్ళకు కట్టినట్టు చెబుతుంటారమ్మ. అది కాసింకి చూసినట్టుగా అయిపోతుంది. అయిపోయి ఒక అపరిమితమైనటువంటి అవ్యక్తమైనటువంటి అపరిమితమైనటువంటి అనంతమైన ఆనంద డోరికల్లో అతని చైతన్యం, తన ఎరుకని మర్చిపోతాడు. ఆ మర్చిపోయినటువంటి ఆ స్పృహ ఏదైతే ఉంటుందో తాత్కాలికమైన స్పృహలో కొయ్యబారిపోతాడు. కొయ్యబారిపోతే నాగమ్మ అంటుంది, లక్ష్మాయికి వల్లనే వీడు కూడా చచ్చిపోతాడేమో, బుగ్గి నీళ్ళు చచ్చిపోయివే, వీడికే జబ్బు వచ్చిందో అని చెప్పేసి అంటుంది. అమ్మ అంటుంది, జబ్బు లేదు పాడు లేదు, దొంగ జబ్బుల నేను అని చెప్పేసి రా పదాం అని చెప్పేసి కాసిం తీసుకుని పోతుంటుంది. అక్కడ కాసిం యొక్క పాత్రలో కాసిం రుణాన్ని అమ్మ తీర్చేసుకుంది. ఇక్కడ విచిత్రమైన విషయం, అమ్మ ఎవరి రుణాన్ని ఉంచుకోదు. ఆ రుణాన్ని ఎవరెవరిది వాళ్ళది ఎక్కడెక్కడ ఏమేమి క్లియర్ చేయాలో క్లియర్ చేసేస్తున్నారు. ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తర్వాత ఆ పాత్రలు మళ్ళీ మనకు జీవిత మహోదశలో కనపడవు. అది విచిత్రం. ఈ పాత్రలు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ జీవిత మహోదశలో కనపడవు. వాళ్ళు ఉద్ధరించవలసింది ఉద్ధరించేస్తారు. మనకి ఇందాక అంకదాసు మస్తాను ఏ విధంగా అయితే కనపడ్డారో తాత ముగ్గురు కనపడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనపడడం జరగదు. కనపడ్డా అమ్మ గుర్తించనట్టు నటిస్తుంది. తర్వాత అదే విధముగా మా తాత మనవడు ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత మా భావనారాయణ స్వామి గుడి దగ్గర పాతి పెట్టేసిన తర్వాత అమ్మ వచ్చేస్తుంది. సంబంధాలు లేనట్టుగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త కథ స్టార్ట్ అవుతుంది. నాగమ్మ దగ్గరికి అదేవిధంగా సుబ్బలక్ష్మి దగ్గరికి వెళుతుంది. ఆ నాగమ్మని సుబ్బలక్ష్మి కూడా ఉద్ధరిస్తుంది, కాసిమిని కూడా ఉద్ధరిస్తుంది. ఆ తర్వాత వస్తుంటే, ఎరా నీకంత గర్వము అని చెప్పేసిన పక్కన మన్నవ చెన్నయ్య గారు పిలుస్తాడు. కాసిమిని పిలుస్తూ అమ్మని చూస్తుంటే ముద్దొచ్చి దగ్గరికి తీసుకుంటాడు. దగ్గర పెట్టుకుని కొంత సంభాషణ జరుగుతుంటుంది. సంభాషణ జరుగుతున్నప్పుడు చెన్నయ్య గారు ఎంతో ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు కారుతుంటాయి. అమ్మా ఇంకా వడ్డిస్తావా అని చెప్పేసి అంటే, ఇంకా వడ్డించి నువ్వు సారవా అని చెప్పేసి అంటారు. ఏమిటి వడ్డించారు? ఆ ఆనందమైనటువంటి ఒక పరంపరని వడ్డించారు.
ఆ ఆనందం అనేటువంటి ఒక ప్రేమను వడ్డించారు. ఆ అపరిమితమైన ప్రేమను వడ్డించారు. అమ్మ అక్కడ అంటారు, కాసింకి అపరిమితమైన ప్రేమ రావడం ద్వారా వాడు కొయ్యవారిపోయాడు. నీకు ఆ అపరిమితమైనటువంటి ప్రేమ లేకపోవడం, పరిమితం అవడం ద్వారా నువ్వు ముద్దు మాత్రం పెట్టుకున్నావు అని చెప్పేసి అంటారు. కాబట్టి అక్కడ ఆ మన్నవ చెన్నయ్య గారితో చెప్పిన సంభాషణలో తెలివంతా కూడా నీకే వచ్చేసిందమ్మా అని చెప్పేసి ఉంటాడు మన్నవ చెన్నయ్య గారు. పూర్వం చలమరాజు అక్కడ ఉండేవాడు ఊళ్ళో. వాడు ఉన్న ఊళ్ళో అందరికీ తెలివైన వాడిని చెప్పుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు. వాడు తెలివంతా నీకే ఇచ్చేసాడు మాట. అంటే ఆ తెలివి ఎంత చెబుతావు నువ్వు? దాన్ని నువ్వు కొలుస్తావా? నువ్వు మామూలుగా ఒడ్లు కొలుస్తుంటావుగా, ఒడ్లు కొలిచిన తర్వాత కింద పడిపోయిన వాటిని మళ్ళీ కొలుస్తావుగా, విశాలుడో గిద్దెడో మానడో అని చెప్పేసి అంటావుగా, అలాగే తెలివినేమన్నా నువ్వు ఏమైనా కొలుస్తున్నావా అని చెప్పేసి అమ్మ ప్రశ్నిస్తారు. ఇక్కడ అమ్మ ఎంత వ్యవహార జ్ఞానంతో వ్యవహరిస్తోంది. ఎవరిని ఏ రకంగా ఎంతవరకు సంభాళించాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, ఎవరితో ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది చాలా చక్కటి అందమైనటువంటి సీక్వెన్సు. ఈ సీక్వెన్స్లో మన్నవ చెన్నయ్య గారు కూడా మళ్ళీ భోజనానికి వేడింటికే రావాల్సి ఉంటుంది ఆ రోజు. సో బయలుదేరతారు. బయలుదేరితే మరిదినం పదారా అంటే ముగ్గురు ఉన్నాం, మన ముగ్గురు పదాం నువ్వు అనలేవు అని చెప్పేసి మన్నవ చెన్నయ్య గారిని మళ్ళీ గదమాయిస్తుంది. అక్కడ అమ్మ ఆ సామూహికత్వాన్ని అనుసరిస్తూ ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంటి దగ్గరికి రావడంతో పురోహితుడు వచ్చి రాఘవరావు మామయ్య గారికి అమ్మకి అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత తాతగారు అడుగుతారు, అమ్మ ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వెళ్ళలే, వాళ్ళే తీసుకెళ్ళారు అంటూ సమాధానం అమ్మ చెబుతారు. అక్కడ ఎంత విచిత్రం అంటే, నా సంకల్పం ఏమీ లేదు, జరిగింది, వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళారు, నేను వెళ్ళాను, అక్కడ నేనంటూ ఉంటేగా అనే భావనను అమ్మ వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ భావనను వ్యక్తం చేయడంలో ఎంత అందంగా వ్యక్తం చేశారో, నేను వెళ్ళలే, వాళ్ళే తీసుకెళ్ళారు అని ఒక వ్యంగ్యార్థమైనటువంటి భావనను కూడా సూచించేటట్టుగా చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత 3 రోజుల కార్యక్రమాలు అయిపోతాయి, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు. ఇక్కడ అమ్మ ఒక రహస్యాన్ని వ్యక్తం చేస్తుంది. అమ్మ తాను నిరంతరం ఒక ఏకాంతాన్ని అభిలషిస్తూ ఉంటుంది. ఆ ఏకాంతము యొక్క స్వరూపం ఏమిటి, ఆ ఏకాంతము యొక్క తత్వం ఏమిటి, ఎందుకు అమ్మ ఆ ఏకాంత స్థితిని అనుభవించాలని కోరుకుంటున్నారు? అమ్మ అందరూ వెళ్ళిపోతుంటే ఎవరితో వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోతుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వీళ్ళు వెళ్ళిపోతుంటారు. సరే, మళ్ళీ తిరిగి ప్రయాణం ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న, ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనే ఒక ప్రశ్న, సీతాపతి గారు పెళ్లి చేసుకోవాలా చేసుకోక్కర్లేదా అని ఒక ప్రశ్న. అటువంటి పరిస్థితుల్లో సీతాపతి గారు పెళ్లి చేసుకుంటే కానీ నేను ఉండను అని చెప్పేసి అని బరిడమ్మ తాతమ్మ గారు అనడం, కానీ సీతాపతి గారు నాకు 39 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం ఏమిటని చెప్పేసి అనడం. ఇలాగ సంభాషణ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఈ సంభాషణ అమ్మ అంతా సాక్షీభూతంగా మాత్రమే తీసుకుంటూ, వాళ్ళు పిలిచి నువ్వు ఇది చెప్పు అన్నప్పుడు మాత్రమే అమ్మ మాట్లాడుతుంటుంది. మిగతా సమయంలో ఆవిడ ఏమి పట్టించుకోలేదు, జరుగుతుంది దాన్ని చూస్తుంది, క్రీడామాత్రంగా చూస్తుంది. ఆ క్రీడామాత్రంగా చూస్తున్నటువంటి స్థితిలో అమ్మ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నారు? అమ్మ వీళ్ళందరూ ఎప్పుడు వదిలిపోతారా అన్నట్టుగా చూస్తున్నారు. ఆవిడ మురుక్కాలవ గట్ట దగ్గర కూర్చుని వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండును, నాకు ఏకాంతం దొరికితే బాగుండును అంటారు. అమ్మ ఈ దృశ్యంతో విసిగిపోయారు, ఈ వ్యవహారంతో విసిగిపోయారు. తాను తనలో తాను లయమై అంతర్ముఖమై ఆత్మోన్ముఖమైన స్థితిలో తన చైతన్యోద్ధరణలో తాను ఆ విశ్వశక్తితో ఆత్మ సమన్వయం చేసుకోవాలని ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న ఘట్టం, ఈ మురుకాల పక్కన ఒక చింతల తోపు ఉంటుంది. ఆ చింతల తోపు అనబడేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్హెడింగ్తో ఆ చాప్టర్లో వ్రాయబడింది. చాలా అత్యద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు ఆ చింతల తోపులో. అసలు ఏమిటి ఆ చింతల తోపు? చింతల తోపు అని చెప్పేసి అంటే మామూలుగా మనం చింత చెట్ల యొక్క సమూహం అని చెప్పేసి అనుకుంటాం, అంతవరకే. కానీ ఇక్కడ అమ్మ విషయంలో చెప్పేటప్పుడు అది చింత చెట్ల యొక్క సమూహం కాదు. చింత అంటే ఆలోచన, తోపు అంటే సమూహము, ఆ ఆలోచనల యొక్క సమూహము. అనగా అమ్మ తన ఏకాంతాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి అంటే అర్థమేమిటి? దృశ్యము నుంచి ఉపరమించి మనస్సులో ఉపజననము పొంది బుద్ధి యందు కేంద్రీకరించి ఏకాగ్రతతో ధ్యాన బుద్ధితో తాను అధిగమనము చేయాలి అని చెప్పేసి సంకల్పిస్తున్నారు. ఈ రకమైనటువంటి యోగ ప్రక్రియకు అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా యోగ ప్రక్రియకి శ్రీకారం చుట్టడం అని ఎలా చెప్పగలరు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలని చెప్పేసి అంటే ఈ ప్రశ్న చాలా అందమైన ప్రశ్న, చక్కటి సమాధానం ఇచ్చేటువంటి ప్రశ్న కూడా. దీనికి అమ్మ ఆ చింతల చెట్టు
చింత చెట్టు ఎక్కుతుంది. చింత చెట్టు ఎక్కినప్పుడు ఒక కొమ్మ విరుగుతుంది. కొమ్మ విరిగినప్పుడు అమ్మ ఒక ప్రశ్న వేసుకుంటుంది. ఇంకో కొమ్మ పట్టుకుని కొంచెం పైకి ఎడుతుంది. పైకి వెళ్ళి ఇదివరలో నేను చిట్టికాశ్రమ చెట్టు ఎక్కాను, బాదం చెట్టు ఎక్కాను, అవి రెండూ కూడా దీనికంటా కూడా పెడిసైనవే, అయినప్పటికీ అవి విరగలేదు, ఇది ఎందుకు విరిగింది అని ప్రశ్న వేసుకుని మళ్ళీ తిరిగి ఆ చెట్టు కొమ్మని పట్టుకుని పైకి పెడుతుంది. ఇక్కడ చెట్టు అనడంలో ఉద్దేశం ఏమిటి? చెట్టు అనేది దేనికి ప్రతీక? ఈ చెట్టు అనేది దేహానికి ప్రతీక. ఎక్కడం అంటే ఏమిటి? చైతన్యాన్ని ఊర్ధ్వోన్ముఖం చేయడం. దీనికి ఒక ఉపనిషత్తులో, నాకు ఉపనిషత్తు సరిగా పేరు గుర్తులేదు, ఒక ఉపనిషత్తులో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద 2 చిలకలు కూర్చుని ఉంటాయి. ఒక చిలక ఒక పండును తింటూ ఉంటుంది, ఇంకో చిలక కేవలం చూస్తూ ఉంటుంది. ఆ పండును చూస్తున్నటువంటి చిలక జీవాత్మ, పండును చూసే ఊరికే కూర్చున్న చిలక పరమాత్మ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చెట్టు అనేటువంటి ఉపమానాన్ని ఈ దేహముతో పోల్చారు. ఈ దేహముతో పోల్చినప్పుడు అమ్మ ఈ దేహమును అర్థం చేసుకుని అందులో మనస్సుకి సంకల్ప వికల్పాలు ఉంటాయి. అందువల్ల మనస్సు పెడుసైంది, బుద్ధి చింత చెట్టు. కాబట్టి బుద్ధి యందు మనస్సును ఉంచుట ధ్యాస అనగా అమ్మ యోగస్థితి నుంచి ధ్యాస స్థితికి ఎదగాలి అనుకున్నారు. యోగము అంటే కలయిక, దృశ్యముతో కలయిక. దృశ్యముతో కలిసేటువంటి స్థితి నుంచి ఉపరమించి అమ్మ దాని నుంచి ఒక మూలమైనటువంటి ఒక మానసిక అవస్థను అనుభవించాలి అనుకుంటున్నాడు. దాన్నే మనం నిన్న చెప్పుకున్న భాషలో చెప్పాలి అంటే సాంఖ్య తారక స్థితులను గడిచి అమనస్క స్థితిలో సదా ఉండాలి అనేటువంటి భావనను అమ్మ నిర్వహిస్తున్నారు. ఆ రకమైనటువంటి యోగ ప్రక్రియకు ఇక్కడ ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. చెడుతూ అక్కడ ఒక వివరణ ఇస్తారమ్మ. చెట్టు ఎక్కింది నేను, ఎక్కుతున్నానని తెలిసింది నేను, కొమ్మ విరిగిందని గుర్తించింది నేను, కొమ్మని పట్టుకున్నది నేను, పై కొమ్మని చుటారు కొమ్మకు వెళ్ళిందని నేను, ఆ తర్వాత మళ్ళీ ఊరంతా కనపడింది అని చెప్పేసి తెలుసుకుంటున్నది నేను, ఇదంతా చేస్తున్నానని గుర్తిస్తున్నది నేను అని చెప్పేసి ఒక అద్భుతమైన వివరణ ఇస్తారు. అంటే ఈ ప్రపంచంలో నేను కానిది ఏదీ లేదు. అది సంకల్పం కావచ్చు, వికల్పం కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, బుద్ధి కావచ్చు, ధ్యానము కావచ్చు, కైవల్యము కావచ్చు, అంతా కూడా నేను కేంద్రకముగా ఉన్నవే సుమా అనేటువంటి ఒక మహత్తత్వాన్ని చెప్తారు. ఆ నేను అనేటువంటి పదాన్నే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహం అంటాడు. అహం అనేటువంటి పదం ద్వారా, ఆత్మ అనే పదం ద్వారా అక్కడ నేను అనే భావాన్ని చెప్తారు. అమ్మ ఏ రకంగా, శ్రీకృష్ణుడు అక్కడ ఏ రకంగా అయితే అర్జునునకు అంటే నిర్మలమైనటువంటి వ్యక్తికి అహం అనేటువంటి ద్వారా, ఆత్మ అనేటువంటి ద్వారా నేను అనేటువంటి ఒక విశ్వతత్వాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి చూపిస్తుంటారో అమ్మ కూడా అదే రకమైనటువంటి విశ్వతత్వాన్ని నేను అనేటువంటి దాంట్లో కనపడుతుంది. ఇక్కడ 5 స్థితులు ఉన్నాయి. 1 దృశ్యము, 2 ప్రయత్నము, 3వది ప్రయత్నములో వచ్చినటువంటి అధిగమనము, 4వది అధిగమనము యొక్క సిద్ధి, 5వది సిద్ధి యొక్క అనుభవము. వీటన్నిటినీ కూడా పొందుతున్నటువంటిది నేనే సుమా అని చెప్పడంలో ఇది చెట్టును గుర్తించింది నేను, చెట్టు ఎక్కింది నేను, విరిగిన కొమ్మని గుర్తించింది నేను, పై కొమ్మని పట్టుకున్నది నేను, ఊరంతా చూసింది నేను, చూస్తున్నానని తెలుస్తున్నది నేను అని చెప్పేసి చెప్పడంలో ఈ నేను అనేటువంటి తత్వం యొక్క ఔన్నత్యాన్ని, అది దృశ్యము నుంచి పైకి ఏ రకంగా వెళ్ళాలో ఒక సాధన ప్రకారంగా నేర్పుతున్నారు సుమా అమ్మ అని చెప్పేసి చెప్పడానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ. అక్కడ చింతల తోపు అని చెప్పేసి అంటే అమ్మ ఏదో చింత చెట్టు ఎక్కింది, విరిగిపోయింది కాబట్టి ఇంకో కొమ్మ పట్టుకుని పైకి వెళ్ళింది అని చెప్పేసి మనం అనుకున్నామంటే అమ్మ మనని దూరంగా పెట్టేసినట్టే అని నాకు అర్థమవుతున్నది. అక్కడ అమ్మ ఏం చేస్తున్నారు? ఉపజననము నేర్పుతున్నారు. ఉపజననము దేని ద్వారా వస్తుంది? ఉపరమణము ద్వారా వస్తుంది. ఉపరమణము ఎప్పుడు వస్తుంది? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సుని ఆశ్రయించడం మానేసి బుద్ధిని ఆశ్రయించినప్పుడు ఉపరమణము ఉపజననంగా మారుతుంది. అప్పుడు అధిగమనం అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే బోధించాడో ఆ బోధించినటువంటి ఆ యొక్క తత్వమును అమ్మ ఇక్కడ తాను ఆచరించి చూపిస్తూ ఈ కిందలో ఒక ముసరాయన పెడుతూ ఈ చెట్లని వేసింది నేను అని చెప్పేసి అంటాడు.
అమ్మ అంటుంది, నేను అనేటువంటిది నేనుగా ఉండదు, నువ్వు ఉంటేనే నేనుంటుంది, నేనును గుర్తించేది నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేదు, నేను నువ్వు కలిస్తేనే ఈ విశ్వం అంతా అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని సమన్వయం చేస్తూ చెప్పడం మాత్రమే కాకుండా, దృశ్యమునకు ద్రష్టకు మధ్య ఉండే సంబంధాన్ని చెప్పడమే కాకుండా, ఈ దృశ్యము ఏ విధంగా పరబ్రహ్మస్వరూపమో, ద్రష్ట కూడా అదే విధంగా పరబ్రహ్మస్వరూపమో, మూలము కూడా పరబ్రహ్మతత్వమే, ఈ మూడు కలిసి ఒకే కాలంలో పనిచేస్తున్నాయి, అదే నేనుగా పనిచేస్తుంది అనేటువంటి భావాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు సుమా. ఆ ముసరాయన ఎవరు? ఆ ముసరాయన పేరు గంగరాజు పున్నయ్య గారు. ఆ గంగరాజు పున్నయ్య గారుకి అమ్మ చెబుతుంది అక్కడ మాట్లాడుతూ, మా మరిడమ్మ తాతమ్మ చెప్పేటువంటి నేతి నేతి పదాల అర్థం ఇదే. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని, నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు, నువ్వులో ఉన్న నేనును చూడు, నేనులో ఉన్న నువ్వును చూడు అని చెప్పేసి అమ్మ చెప్పడమే అందులో రహస్యం. నేతి 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 అని చెప్పేటువంటి శాస్త్రవాక్యములకు అర్థం ఇదే అనేటువంటి దాన్ని ప్రత్యేకించి ఊహించి క్రమంగా చెప్పుకుంటూ అమ్మ వచ్చినప్పుడు ఆ గంగారావు పున్నయ్య గారు గబ్బకు పై నుంచి చూసి, అయ్యో కృష్ణుడు కనపడుతున్నాడు, పర్ల చెట్టు మీద కృష్ణుడు, పర్ల చెట్టు మీద కృష్ణుడు అని చెప్పేసప్పటికి కిందకి దూకుతాడు. కిందకి దూకి అమ్మ కిందకి దూకుతుంది. కిందకి దూకి తాతగారు 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 అనేసరికి కౌగలించుకుని మొత్తం ఊరంతా తిరుగుతుంటాడు గంగరాజు పున్నయ్య గారు. ఆ పున్నంతా తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి అనుకునే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ 3 సార్లు తిరిగి ఇంటికి చేరతాడు. ఈలోగా గంగరాజు పున్నయ్య గారికి పిచ్చెక్కిపోయిందేమో అని వాళ్ళ తమ్ముడు గంగరాజు రామసుబ్బయ్య గారు ఆయన వెనకాలే 3 సార్లు పరిగెత్తి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి 3వసారి వచ్చి మన సీతాపతి గారి ఇంటి దగ్గర ఆగి ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ తర్వాత జరిగే చర్చ మళ్ళీ రేపు చెప్పుకుందాము. ఎందువల్ల అంటే మన గంగరాజు పున్నయ్య గారితో జరుగుతున్న చర్చలోంచి ఇంకా లోపలికి ఆత్మతత్వంలోకి, శక్తితత్వంలోకి, శక్తి యొక్క విచారణలోకి అది తోవతీస్తుంది. కాబట్టి ఇంతవరకు అమ్మ ఏం చెప్పారు? ఒక సద్గురువుగా దీక్ష ఏ విధంగా ఇచ్చారు, ఆ ఇవ్వడంలో ఏ రకమైనటువంటి దీక్ష ఇచ్చారు, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష ఏ రకంగా ఇచ్చారు, ఒక అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటప్పుడు ఏ రకమైన స్థితి ఉంటుందని చూపించారు. అంతేకాకుండా తాను ఏకాంతాన్ని కోరుకున్నప్పుడు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు నుంచి, దృశ్యము నుంచి వేరైపోయి తాను ఏ విధంగా స్థిరమైనటువంటి బుద్ధి అనేటువంటి భావాన్ని పట్టుకుని ఆ ఏకాగ్రతలో ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఒక సాధనా మార్గాన్ని సూచిస్తున్నారు అనేటువంటి దాన్ని, అధిగమన విధానాన్ని సూచిస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ, జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి, 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 జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.